చాలు 3 ముక్కలు పట్టాయి, అంతకుమించి పట్టవు, పెద్ద అయిపోయినా. ఇలా ఉన్నాయి. ఇవి చూస్తూ ఉంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇటు ఎప్పుడు చేసుకొని ఇలా ఇదంతా ఫీలింగ్ బాగుంది. కేకులు గుచ్చుకొని బా అట్టే 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 ఇస్తున్నా, గాలి చల్లంగా వస్తుంది. కౌంట్లు పట్టుకుంది, గాలి చల్లంగా వస్తుందంట. ముగ్గులతో కూడా అందరి కసిపోయినట్టుంది. మళ్ళీ ఊడిపోతాయి. ఇప్పుడే కదా పెట్టిందా? ఈ లేట్ ఇప్పుడు లేట్ అన్నా. చేపల్లోంచి లైట్గా పాలు వస్తున్నాయినా? పాలు కాదు, అది కూర. అన్నా ఒకే పట్టు మీద కలిపండి అయినా, తీసి ఇదో గట్టిగా కలిపండి. కలిపినాయి నాకు అన్నీ వచ్చేస్తున్నాయన్నా, అన్నీ వచ్చేస్తున్నాయన్నా. వాడు ఆంధ్ర ఎక్స్ప్రెషన్ నీకుండా తింటున్నాడా? ఇస్తున్నాడు ఎట్టా? అద్భుతంగా ఉంది. ఉందా? అద్భుతంగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గుడ్స్ ఆఫ్ ద నేచర్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా కూడా మన ఛానల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసేయండి. మీరు ఆల్రెడీ చూసారు, మనం సముద్రం పోయి ఎన్ని చేపలు చూసాము, అక్కడ ఎలా చేసాము. ఒక చేపను కొన్నాము, అది నల్లమట్ట. మీకు అందరూ చెప్పాం కదా, అది ఇంగ్లీష్ లో కొబియా ఫిష్ అంటారు. దాన్ని తెచ్చి కట్ చేసాము. ఆ కట్ చేసి దాకా వీడియో పెట్టాము, లెంత్ ఎక్కువైపోతుందని. ఇప్పుడు దాని కొరవ వీడియో అనమాట ఇది. ఇప్పుడు దాంట్లో మెత్తటి ముక్కలు తీసుకున్నాం, ఎముక లేని ముక్కలు. ఎందుకండి మామూలుగా చేపలు ముళ్ళు ఉంటాయి, కానీ ఈ చేపలు ఎముకలు ఉంటాయి. ఎందుకంటే పెద్ద పెద్ద చేపలు కదా, ముళ్ళు కూడా ఎముకలాగే కనిపిస్తున్నాయి. బాగున్నాయి ముక్కలు మాత్రం. మెత్తటి ముక్కలు తీసుకున్నాం. వీటితో ఇప్పుడు మ్యారినేట్ చేసి వీటిని మనం బార్బీక్యూ తెచ్చాం కదా సెటప్, దాంట్లో అయితే ఇప్పుడు కాల్చబోతున్నాం. స్టిక్స్, చీకులు అనమాట. చేపల చీకులు మొదటిసారి చేస్తున్నాం. చేపల చీకులు. చేపలు ఇంతవరకు మేము అలా చేసుకొని తినలా, ఫస్ట్ టైం సముద్రం చేప. ఇది బాగా కొవ్వు ఉంది, దీన్ని చేసుకొని తిందాం. ఎట్టుంటుందో చూద్దాం, మీరు కూడా చూద్దరు. వచ్చింది. ఫస్ట్ అయితే ఈ సముద్రం చేప ముక్కల్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఒకరంత ముక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి, మనం స్టిక్స్ గుచ్చుతాం కదా, అందుకని ఒకరంత చిన్నవి అయితే చేసుకుంటున్నాం. మొత్తం మెత్తటివే తీసుకున్నాం. నేను కూడా చేశాను. నీ ఇష్టమన్నా, అన్నీ నన్ను అడిగే చేస్తున్నావా, ఇది అడుగుతున్నావా? నేను చేస్తాను పెద్దదిగా మరియా అంతే. ఓఫరా నేను ఎప్పుడన్నా తిన్నా ఫిష్ బార్బిక్యూ? మేము కూడా తినలా, ట్రై చేస్తున్నాం, చూద్దాం ఎట్టుంటుందో. ఆ చర్మేంద్ర నాయన అంత మందం ఉంది, నీకే మందం ఎక్కువ దొరుకుతుంది. ఏడవటం దీనికి వద్దాం అన్నా, భలే తెగుతుందన్నా. తెగుతుంది అండి, ఆల్రెడీ ఏళ్ళు కూడా దిగిపోయినది మొన్న. చాకు మాత్రం భలే స్పీడ్గా ఉంది. ఇంక చేసేద్దాం అన్న, మ్యారినేట్ చేసేద్దాం అన్న. ఫస్ట్ సాల్ట్ వేసుకుందాం, పసుపు వేసుకుందాం, రుచికి సరిపడా ఎర్రటి కారం వేసుకుందాం, ధనియాలు మిరియాలు పట్ట లవంగ పొడి చల్లుకుందాం, కచ్చా పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం, కొంచెం నూనె పోసుకుందాం. ఈ మసాలా మొత్తం కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకుందాం. ఒక్కరంతా ఇన్ని చేపలు సరిపోద్దంటవా? నీళ్ళు పోయాలి లైట్గా నీళ్ళు పోస్తే బలంగా వాసన మాత్రం. ఉప్పు చూడా, పోయింది. ఈరోజు కూడా పోయినట్టేనా? కాదు, అల్లం పేస్ట్ వల్ల ఏమంటుంది అదే? అది కొంచెం కారంగా ఉంది. అల్లం పేస్ట్ కారం, మసాలా ఘాటు. లైట్గా నీళ్ళు వేసి కలుపుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన లైన్లోకే వాసన మాత్రం బాగుంది. దాంట్లో ఏం వేయలే కదా, ఏం మసాలాలు ఏమన్నా వేసినా? ఏం వేసామా? బార్బిక్యూ మసాలా ఏమన్నా? ఏం వేయలే. స్మెల్ ఏంది అయితే ఆ టైప్లో వస్తుంది, ధనియాల పొడి వల్ల. ఇప్పుడైతే మెత్తటి సముద్రం చేప ముక్కలు వేసుకుందాం. కలిపెట్టమ్మా. పిసకూడదురా, కలిపెట్టాలరా. 2 చేతులు తెచ్చాను. లేదు నేను నా కళ్ళలో పడిపోద్దమ్మా. వద్దు విజయ్, వద్దు నాయనా. యాంద్రుడు చెరగతున్నారా ఒడ్లా?
రాళ్ళు ఉన్నాయా? అయ్యో ఓడి చూడే మీ తమ్ముడు ఏమన్నాడా? రాళ్ళు ఉన్నాయి. నా భలే ఉందనా, తినాలనిపిస్తా నీకా? తినాలనిపిస్తున్నాను నిజంగా. నీకు ఎప్పుడు తినాలని అనిపిస్తుంది అది. నేను నాతో పెట్టుకోవాక ఈ ఊరితేనే పెట్టుకో. తినేస్తావా? తినేస్తా నేను. తినరా, నేను కూడా పెట్టుకోండి. తినరా. ఏం పెట్టి సార్ నాకు? ఏం పెట్టించాలా చెప్పు. డాబా తీసుకోపోతారా? తీసుకోపోతాం. పచ్చి చేప తిని తినేస్తే తీస్తా. డాబా తీసుకోపోతా. తిని. ఎప్పుడా? ఇప్పుడే తిను. కడిగిరా. కడగకూడదు, అట్టే తినాలా. అట్ట చూసే తినాలనిపించింది నీకు. నువ్వు మామూలుగా కడిగినప్పుడు కాదు నీకు తినాలనిపించింది. కారం పడుతుంది, పచ్చి మసాలా కదా. పచ్చి మసాలా. పచ్చి తినేస్తావా? తినేస్తా. పచ్చి తినే సెట్ అయిపోయింది ఇది. మసాలా పట్టించుకున్న ముక్కల్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. సరే విజయ్, రాత్రి గాలికి అయ్యి చెట్టు మొత్తం ఇరిపి పడిపోయిందా? ఏదో 4 పక్కలు వెళ్ళింది నాదా. కాయలు ఎక్కువ అయిపోయినాయి దీనికి, కొమ్మకు మించి కాయలు పట్టేసినాయి. అందుకని ఇంకో పడిపోయింది, కిందకు పడిపోయింది. గాలి వాన వచ్చింది రాత్రి. చూడండి ఎట్లున్నాయి కాయలు. సీనికాయకి వస్తున్నా. సీనికాయకి వస్తున్నావా? అదే కొయ్య. దీని టేస్ట్ చూడాలి అసలు. మీ ఇంట్లో నువ్వు పెద్దడా చిన్నడువా? మధ్యలో ఉండి తినకూడదు ఫస్ట్. నీకు మాట బా. నేను పెద్దవాడిని రా. కర్మ, తినకూడదు అన్నప్పుడు తినకూడదు. సగం ఎట్టి. ఏం కాయలు నీదా పండిపోతుంది. ఒరే చేయి కోసేస్తున్నాడు. తినా. యాళ్ళని యాక్షన్ చేస్తారా? తీయకుందనా? తీయకుంటుందని కదా దాన్ని తెచ్చిందా. పొలంగా ఉండే పని అయితే నిమ్మకాయ చెట్టు తెచ్చుకోమా, బత్తాయి చెట్టు ఎందుకు తెస్తామా? భలే ఉందనా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇదేం నాకు తెలిసి ఇది చిన్న బత్తాయి అనుకుంటా. పెద్ద బత్తాయి అడిగాం మేము, అతను చిన్నది కానీ ఇచ్చేసాడు. మోసం చేశాడు. కానీ చాలా రోజు నుంచి ఆ కాయలు ఎదగటం లేదు, ఎదగాలి. ఇక విజయాల తమ్ముడు ఇంటికి పోయే బొగ్గులు తెచ్చేసాడు. దించరా. రే ఏడదా బాధేసి కింద ఎందుకు బాస్తున్నావురా? పల్లెటూరులో ఏంటంటే పొయ్యి మంట అయినప్పుడు బొగ్గులు ఆర్పుకుంటారు. అట్లా ఆర్పి ఎత్తి పెట్టుకున్నట్టు వేయి. కమలా యాంకట్లు కమలయ్యా? మామూలు గీ అంటే మామూలు గీ అంటే అదొక్కట్లా. యాంకట్లు చెప్పు కమలా. కర్తం చెట్లు కట్లా. నువ్వు గుట్టుకొచ్చావా? కర్తం కట్లు కాదు ఆ బొగ్గులు చూస్తుంటే కర్తం కట్లా లేవు. అవునయ్యో. ఇంక రెడీ చేద్దామా? ఇది ఆల్రెడీ మనం కొనుక్కున్నది, మీకు అందరూ తెలుసు కదా. ఏంద్రా ఇది? అప్పుడు ఏందో చేసింది ఇంట్లో చికెన్ బార్బిక్యూ చేసాం, బాగా వచ్చింది. ఇప్పుడు చేపలు చీకులు చేస్తాను, చూద్దాం ఎట్ట వస్తుందో. ఈజీ ఇది, ఎక్కడికైనా తీసుకోబో. ఎక్కడ సెట్ చేద్దామా? ఏడైనా పెట్టేసుకోవచ్చు. సెట్ చేసానా? ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, దీన్ని వాడడం మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎక్కువ సామాన్లు కూడా ఉండవు దాంట్లో, అంతే. ఆ స్టిక్స్ ఒక 8 ఉంటాయి. ఈరోజు మనకి స్టిక్స్ తోనే పని వచ్చింది. ముక్కలు మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో బొగ్గులు వేసి రగలేసుకుందాం. ఇది స్టాండ్, టెంటే పెద్దగా వస్తుంది. అంతే ఎట్టుందా? దీని మీద బొగ్గులు వేసి బొగ్గులు తెరకంలా నిండా వేసేసాను రా. నిండా వేసాను, సరిపోతాయి. సమానంగా ఇప్పుడు ఇట్లా అనేసుకుందాం. ఇది మరీ ఎక్కువ హీట్ అయితే నిలబడదు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది మాకు వాడుకోవడానికి. సరిపోతాయి, సాలకపోతే మళ్ళీ వేసుకుందాం. కమలా ఉన్నాయి ఇంకా బొగ్గులా? ఉండాయిలే, గోతం కొన్నాయి. అబ్బా అన్ని తెచ్చున్నారా? ఎవరంతా వాన వచ్చింది కాబట్టి ఎవరంతా చెమ్మకున్నాయి బొగ్గులు. కాసేపు పడుతుంది రగలేసుకోవడానికి. ఈరోజు బొగ్గులు రగలేసేది పెద్ద టాస్క్. వాన పడినసరికి చెమ్మ ఎక్కువగా ఉండేసరికి అసలు మండేటట్లేవు. ఓయమ్మా పీస్ వేస్తుందా, ఇది కూడా లైట్గా తడిచిపోయింది. తగులుతుందా? టెంకాయ చెప్పు కానుంటే బాగుంటుందిరా. బార్బీక్యూలు వేసిన బొగ్గులు అయితే బాగా రగులుకుంటా ఉన్నాయి. ఇంత లోపల మనం మ్యారినేట్ చేసుకున్న మొక్కలను అయితే దీనికి గుచ్చేసుకుందాం. బా ఊరిపోయినాయి బాగా, జ్యూసీగా ఊరిపోయినాయా? ఇంకా గుచ్చడమే లేటా? అడ్డానికి వస్తావు, నిలువు గుచ్చు, పొడుగు గొల్ల అట్టు గుచ్చు. అట్టు గుస్తే తక్కువ పడతాయి.
పట్టిన వరకే, లేకపోతే ఊడిపోతాయేమో, మెత్తగా ఉంటుందా. చెట్లు చూడ అరుస్తా ఉన్నాయి. కూర్చోన్నా మరి దగ్గర పెట్టబాక, ఒక్కదానికి ఒక 4 ముక్కలు గుచ్చు చాలు. సరే సరే అన్న. మళ్ళీచ్చిపాక, మళ్ళీ లోపల కాదు, చక్కగానే కూర్చు. ఇబ్బంది పడతాం. కూర్చోాలంటే వీలైనంత వరకు కూర్చో, అంతే కదా. అంతే చాలు. 3 ముక్కలు పట్టాయి, అంత మించి పట్టవు, పెద్ద అయిపోయినా. నారేతలు స్టార్ట్ అయినాయి, అందుకే మీకు ట్రాక్టర్ సౌండ్ వినిపిస్తుంటుంది. తొక్కుతా ఉంది. దాన్ని ఏమంటారా, మడుపా, అడుసు 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 తొక్కుతుంది. 0 కారు నారేతలు. 0 కారు నారేతలు భలే ఉన్నాయి రయ్యా, అందంగా ఉన్నాయా? తినేటప్పుడు ఉండవా? తినేటప్పుడు మా అందంగా అనిపిస్తాయి. బాగా నచ్చినాయి. అది కొసుకెళ్ళిపోతుంది. అయిపోయినాయా? అయిపోయినాయి. ఒక 2 స్టిక్కులకి మిగులుతున్నాయి. రెండో వాళ్ళు వేద్దాం. ఈ కాలేదాన్ని బట్టి ఉన్నాయి. ఈ చూస్తూ ఉంటే నాకు కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇటు ఎప్పుడు చేసుకొని ఇలా అంత ఫీలింగ్ బాగుంది. కేకులు గుచ్చుకొని. ఒరే దాన్ని మళ్ళీ అడ్డం కూర్చున్నావా? కొరంతలు తప్పిపోతున్నావా గాడి? అంతే. బ్రో చూడండి ఎట్టున్నాయో. చెమ్మ అయినందువల్ల బొగ్గులు అయితే ఈజీగా ఎత్తేసుకుంటే, కాకపోతే రాత్రి వాన వచ్చింది, చుక్కలు చూపిస్తున్నాయి. బా అట్టే ఇస్తున్నా, గాలి చల్లంగా వస్తుంది. కౌంట్లు పట్టుకుంటుంది, గాలి చల్లంగా వస్తుందంట. బొగ్గులు అయితే ఎత్తేసుకున్నాయి. వీటిని ఇంకొకరంతా అట్ట స్ప్రెడ్ చేసేస్తే ఇంక చీకులు అయితే పెట్టి కాల్చుకొని తినేయచ్చు. ఏమన్నా మ్యూజిక్ బలే ఉందా? చిక్కింక్ ఫ్రెండ్స్ అందరికి చెమటలు పట్టిపోయినాయి. ఆ తడి బొగ్గుల వల్లేనా, లేకపోతే ఎప్పుడో ఎత్తేసుకున్నది ఎంతసేపు వల్లే తడిసిపోయే బొగ్గులు. నైట్ వర్షం పడిందా, అవి బొగ్గులు తడటం వల్ల మన మొహాలు తడిసిపోతున్నాయి. ఇసిరి చెమటలు పట్టుకుని నిప్పులు బాగా ఎర్రగా వచ్చేస్తున్నాయన్నా. ఇంకా పెట్టించా. బొగ్గులు అయితే ఎర్రగా కాగిపోయినాయే. ఇంకైతే మొక్కలు పెట్టేసుకుందాం పైన. ఈ ఒక్కరంతా అటు నెట్టు సరిపోద్ది. అంతేనే. కానీ ఆ బొగ్గు నట్టాను జరుపు చిన్నగా. అదమ్మా కరెక్ట్గా సూట్ కేసులు పెడేస్తున్నారు. జాగ్రత్త. కరెక్ట్గా కింద పడిపోయినాయా? కరెక్ట్గా ఆనిపోయినాయి. చూడండి ఎట్టున్నాయో. రాత్రిలో అయితే బొగ్గులు ఎర్రగా కనిపిస్తాయి. ఇప్పుడు ఉదయం పూట కదా కనిపించట్లా, నల్లంగా కనబడుతుంది. సౌండ్ మాత్రమే వస్తుంది. సౌండ్ వస్తుంది, చూడవచ్చు మీరు. చర అని ఏదైనా మంచి వాసన వస్తున్నాయో. వాసన రావడం స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇదిగోండి, ఇది చూడండి ఎట్ట ఉడుకుతుందో మీకు ఒకటి చూపిస్తా. ఇదిగోండి, పన్నీర్ లాగున్నది ఇది చూసేదానికి. ఇదిగో కలుతా ఉండే చిన్నగా. తిప్పుతా ఉండాలి అప్పుడప్పుడు. అబ్బా బొగ్గులతో కూడా అందరి
అతుకుపోయినట్టుంది. మళ్ళీ ఊడిపోతాయి. ఇప్పుడే కదా పెట్టిందా? ఈ లేట్ ఇప్పుడు లేట్ అది పెట్టి అది పోస్తూ ఉండాలి నూనె. అప్పుడైతే ఆగెత్తుకుంటాయి. కొద్దిగా నూనె పూసుకున్నాం దానిపైన. అది అదొకటి పోయాల. చేతిలో పట్టుకో, దాన్ని చేతిలో పట్టుకొని పూసుకో అంతే. ఆ నూనె ఆ ముక్కల మీద పూసినప్పుడు స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఎందుకంటే ఆ నూనె కూడా పోయి బొగ్గులో పడుతుంది కాబట్టి పొగ వస్తుంది. ఇప్పుడు నూనె మెత్తంగా పోయి స్వామి, నూనె మెత్తంగా పోయి. అన్నా చేపల్లోంచి లైట్గా పాలు వస్తున్నాయినా? పాలు కాదు, అది కూర. ఇదేనాడా చేపల్లోంచి పాలు ఎందుకు వస్తారు? కూరదా? ఇట్లా చూపిస్తారా? కూరదా అంటుంటే ఈరోజు చేపలు ఉడికేదట మానిచ్చి మేమైతే ఉడికిపోయినాం. ఇల్లాడో చెమ్మ బొగ్గులు ఎత్తుకొచ్చేసినారా? రంగు కాలుతా ఉన్నాయి. ఇటు ఇష్టం. ఊరికనే దెబ్బకరా, ఊరికనే తెప్తా ఉన్నాడు రంకలు రావటం మాదిరిగా. ఫ్రెండ్స్, వీటిలోంచి కొవ్వు అయితే కారుతుంది. సముద్రం చేప భలే ఉండబద్దు నాకు తెలిసి. టేస్ట్ మాత్రం ఎట్టున్నాయి ముక్కలు. రాజే అన్నా లేపుతా. కొన్ని లైట్గా కొసలు ఉండేటి వరకు కాలు ఉన్నాయినా? కొన్ని కాలిపోయినాయి. అది ఆ వార్ స్టిక్ అయితే పూర్తిగా కాలిపోయింది. ఇది కాలిపోయింది. జాగ్రత్త, ఏదన్నా ఎత్తుకో. ఉంటా. అరే దాని ఎందుకు తీస్తున్నారా? అది కాలేదురా. అది కాదు, ఈ స్టిక్ తీసి మొత్తం ఇది కాలిపోయింది. అన్నా దీంట్లో కూడా కాలిపోయింది. కొసలో కాలిపోతున్నాయి. ఎందుకని? నిప్పు ఎక్కువ ఉన్నట్టుందిరా. జాగ్రత్త. ఏమో ఇది కండనా? దాంట్లో మనమా అతుక్కుపోయింది అది దానికి. ఒరే యాదరా బొగ్గు అయిపోయింది అదే. కొట్టు ఏమ్మా. ఇవి ఆల్మోస్ట్ అలా అన్నీ కలిపినాయి. ఈ భాగాలు నేరా జోన్. ఫ్రెండ్స్ ఎట్టున్నాయా? నేరస్తున్నాయా? ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నిప్పులు ఈ వారం ఆ వారం ఎక్కువ ఉండటం వల్ల చెప్పే కదా తడిగా ఉన్నాయి. కొన్ని ఎత్తుకొని కొన్ని ఎత్తుకోలా. అందుకని కొన్ని దగ్గరలు కాలిపోతున్నాయి బాగా. కొన్ని వచ్చి ఇంకా కాలుస్తా ఉన్నాం. ఇదిగోండి, ఇంకా ఇవి అయితే ఉన్నాయి. కాసేపట్లో ఇవి కూడా కాలిపోతాయి. అయిపోయి వచ్చేస్తున్నారు. అవి కూడా 70%. ఇవన్నీ కలిపినాయి. ఈ 2 బ్యాచ్లు కలిపినాయి. ఇది కూడా కలిపి వచ్చేస్తుంది. తీసిచ్చయ్యా. తీయకూడదు, తీసేద్దాం. తీసేస్తా ఫస్ట్ ఇది. అంటే మిగతా కాళ్ళని వదిలేసాం అనుకో అన్నీ మాడిపోతాయి అని చెప్పి కాలింది తీసేద్దాం. ఇది కొద్దిసేపు కాల్చుకుంటే సరిపోతుంది. అది దిప్పా పైకి దిప్పా. చూడండి, కొవ్వేటగా పైకి లేస్తున్నారు చూడండి. నూనె కాదు, అదంతా కొవ్వు. అది ఎంతసేపు చేపలోనే ఉంది కొవ్వు. మనం పోసి నూనె ఎంతసేపు ఉండదు అన్నా. ఒకే పట్టు మీద కలిపండినా. తీసి ఇదో గట్టిగా కాలిపోయినాయి. కలిపండినా. ఇది కూడా కాలిపోయింది. తీసిరా, ఇది కూడా కాలిపోయింది. ఏమరా అక్కడ పెట్టామా? కాసేపు చల్లారిని తీద్దామా? కొన్ని వచ్చేస్తారు, తీసేద్దాం. రావురా. కేకులు ఉన్నాయిరా. లైట్గా రోస్ట్ చేసాం మనం. ఈరోజు అంత మాడకూడదు నాయన, అట్టే ఉండాల. చేప కాబట్టి అంత తొందరగానే ఏగిపోయినట్టు అనిపించింది నాకు. అన్నీ వచ్చేస్తున్నాయనా. ఓ ఎందరయ్యా ఇట్టున్నాయా? బా నిమ్మకాయ పిండి అయినా
నిమ్మకాయ పిండమంటే గింజలు వేస్తున్నాయి గార్నిష్కా. వా, ఆ విధంగా పిండుకొనే తినాలన్నా దీన్ని. మంచి కండ మొక్క తిన్నానే ఉడుకో. అన్న పెడతాడు తిందాం అనుకుంటే అది కళ్ళ మాట. నువ్వు తింటా ఉండాలి నీ పాటికి, నువ్వు ఓడిపాటుకోడు. అన్న మొక్క మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్న, భలే ఉంది. వాడు ఆన్ ఎక్స్ప్రెషన్ నీకుండా తింటున్నాడా? ఇస్తున్నాడు ఎట్ట అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఉందా? అద్భుతంగా. ఏది భలే ఉంటుందిరా. తిను నా భలేలే, నువ్వే తిను. బా అన్నా, పొరలుగా ఓడుతుంది నా కండ. భలే చేపనా. నాని నిమ్మకాయ చాలా నానికి కండుతున్నాడు. భలే వచ్చే ఫ్రెండ్స్ ఈ రావడం మాత్రం చూడండి ఎట్లున్నాయి అసలు. కొరకరా నానే అది చేత్తో తింటున్నారు అందరా, నోటితో తినంటారా. ఎక్స్ప్రెషన్ రాలా. సూపర్ ఉందన్న. అమ్మ వచ్చింది. అబ్బా ఎండకుండే లాస్ట్లో చేపని తింటా ఉంటే నేనైతే మాడిపోద్దులే ఖచ్చితంగా అనుకున్నా. ఏడేం కష్టం అని వీళ్ళ బుగ్గులు మంటేసేటప్పటికే మా పని అంతా అయిపోయింది. అయ్యో ఎవరైనా తడవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. భలే ఉన్నాయి నా మొక్కలు మాత్రం, భలే మొక్కలు. నెక్స్ట్ లెవెల్ అనుకో టేస్ట్ మాత్రం. అనుకోమంటావా? ఆ కొవ్వు నూనె అని తెలియ ఇట్లా పిండి పిండిగా ఉన్నట్టుంది. ఇటానా చేత్తో ఇటానా పర్లే, పర్లగా వచ్చేస్తుంది. ఏంద్రది ఇది ఉంటుంది చూడు మోము, తాటి మోము ఈత మోము అలాగుంది ఫ్రెండ్స్. ఇదే చూసేదానికి నేను చెప్పేది, తినేదానికి కూడా అదే టేస్ట్లో ఉందా? సముద్రం చేప ఫ్లేవర్ తెలుస్తా ఉంది, బాగా తెలుస్తుంది. అంటే నీసు కప్పు కొడుతున్నా వా, సముద్రం చేప నీసు కప్పు కొడుతుందా? బా అవునరా, భలే ఉంటున్నా. బాగుంది, సక్సెస్ అయింది అయితే ఇది. భలే ఉంది అన్నిట్లా కాదు ఏనా? అవును, ఇబ్బందిలే. ఎట్లా నాని కూడా సాటిస్ఫై. దండిగా ఇక్కడ చూస్తుంటే నా అర్థమైపోతుంటుంది మీకు ఎట్టొచ్చిందని. అట్ట మాడలా, అట్ట కాలకుండా లేదు, అట్ట కాలక ఉండేలాక లేదు. బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. బా కథక్కనున్నది చూడండి అట్ట ఊడిపోతుందో. పదో మొక్క తినేసినాడు ఈ వాళ్ళకి. గుట్టుకొని మింగేస్తున్నాడు ఒక్క మొక్క. ఒక్కసారి ఏం చేస్తున్నాడు ఈడ? ఎరగట్టు కూడా తింటలేదురా, మింగేస్తున్నాడు. ఫైనల్ గా భలే ఉంది. ఏంది ఇది? కర్రీ నల్లమట్ట చేప కథక్కనుంది. అది ఫ్రెండ్స్ చూసారు కదా మన నల్లమట్ట బార్బీకాయ అయితే ఎట్టొచ్చిందో. టేస్ట్ మాత్రం కథకన వచ్చింది నిజంగా. 3 నెలల తర్వాత సముద్రాన్ని మళ్ళీ వదిలేరు, అందుకనే వాళ్ళు పోయి ఫిషింగ్ చేస్తున్నారు. రకరకాల చేపలు అయితే పడుతున్నాయి. ఇంకొక్కోసారి ఒక్కొక్క రకం చేప తెచ్చి ఒక్కొక్క వెరైటీలో అయితే చేస్తాం. అదనమాట సంగతి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లో కలిసిపోదాం. బాయ్ బాయ్.